హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త, వీరందరికీ గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు. ఈ తీర్పుతో దేశమంతా షాక్. మరి సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, అసలు దేశమంతా ఈ తీర్పుతో ఎందుకు షాక్ అయింది అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, అలాగే లైక్ చేసుకోర్రి, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. దాని తర్వాత కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈ రోజులలో చాలా వరకు మనం చూస్తూనే ఉంటాము. భార్యని మనిషిలా కాదు జంతువులా చూసే భర్తలు అయితే ఈ ప్రపంచంలో చాలామంది అయితే ఉన్నారనే చెప్పవచ్చు. అయితే అలా భార్యని హింసించే వారికి అయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పునైతే వెల్లడించింది. ఆ తీర్పు ఏందంటే, భార్యని జంతువులా చూడకూడదు అని, తాళి కట్టినంత మాత్రాన భార్య అతనికి బానిస కాదు అని సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుతో దేశమంతా అయితే షాక్కు గురి అయిందనే చెప్పవచ్చు. బీహార్కి చెందిన పాట్నాలోని ఒక వ్యక్తి భార్యను మద్యం సేవించి బాగా హింసించేవాడు. ఈ క్రమంలోనే ఆమె తలకి బాగా దెబ్బ తగిలింది. దీంతో ఆమె పాట్నా హైకోర్టుని సంప్రదించింది. ఈ కేసులో అతనికి పాట్నా హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో అతను వెంటనే అయితే సుప్రీంకోర్టుని సంప్రదించడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ అరవింద్ కుమార్, అలాగే బిబి వరలే భార్యని హింసించడం కరెక్ట్ కాదు అని అయితే వరలే వెల్లడించడం అయితే జరిగింది. భార్యని మనిషిలా చూడాలి అని, జంతువులా చూసే హక్కు ఎవరికీ లేదు అని ఈయన అయితే తీర్పును వెల్లడించడం జరిగింది. ఇతనికి సుప్రీంకోర్టులో కూడా బెయిల్ మంజూరు కాలేదనే చెప్పవచ్చు. అదేవిధంగా ఇతనికైతే మూడు పెళ్ళిళ్ళు కూడా కావడం జరిగింది. ఈ తీర్పుతో దేశమంతా షాక్కు గురి అయిందనే చెప్పవచ్చు.